ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్లో మన మహదేపూర్లో వేస్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మన పిఎస్సిలో ఉంటుంది. 3 months ఉంటుంది, జూన్ వరకు ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ మీకు తెలిసిన మీ దగ్గర ఉన్న అమ్మాయిలకైతే వేయించండి. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ. మనకి గవర్నమెంట్ ఫ్రీకి ఇస్తున్నది. 12,000 13,000 అట్లా ఉంటుంది అన్నమాట దాని కాస్ట్. ఎందుకంటే ఈ మధ్య గర్భాశయ క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని చిన్న వయసు నుంచే తగ్గిస్తే బెటర్ అని గవర్నమెంట్ ఈ ఆలోచన తీసుకొని ఈరోజు మేము డిసెంబర్ 17 తారీఖున ఎన్నికైన సందర్భంగా యావన్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలవడం జరిగింది. అదేవిధంగా ఇది మాది గ్రామ సభ 3వది. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ సందర్భంగా శ్రీధర్ బాబు మంత్రి గారి ఆదేశాల మేరకు మాకు ఊళ్ళో ఎంతో కొంత రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సైడ్ డ్రైన్ వచ్చింది, ఒకటి లైట్లు పెట్టేసినాం. అదేవిధంగా పైపు నీళ్ళ సమస్య ఉన్నది, దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అది కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అదేవిధంగా మా తోటి వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మా గ్రామ సిబ్బంది ఎవరైనా ఆశా వర్కర్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరూ మాతో పాటు కొంచెం మాకు సహకరించి పనిచేస్తాను. అదేవిధంగా ఇంకా కలిసి పనిచేయాలని గ్రామ పంచాయతీ అంటే ఒక కుటుంబంగా భావించి మేము ముందుకు పోతున్నాం. అది మా శ్రీధర్ బాబు మంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఇంకా గ్రామాన్ని చాలా పనులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే మాకిప్పుడు ఒక ఏంటంటే 3 బోర్లు వచ్చినాయి. గ్రామ పంచాయతీ కాడ ఒకటి, మాతమ్మ గుడి కాడ ఒకటి, సైడ్ డ్రైన్ ఉంది, సిసి రోడ్ ఉన్నది. ఇవన్నిటిని శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదం మేరకు ముందుకు తీసుకుపోతామని మేము ఇంకా ముందుకు తీసుకుపోయి మా యావన్పల్లిని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఈ కాళేశ్వరం టీవీ ఛానల్ గారికి నమస్కరించుకుంటూ మీరు మాకు సహకరించి మా గ్రామ సభలో వచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. నాకు మా ఊరి ప్రజలు అధిక మెజార్టీ అంటే చాలా అధిక మెజార్టీ, మండలంలోనే నాకు 257 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు మా ఊరు ప్రజలకు అది ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా మా ఊరు ప్రజలు ఎప్పుడు ఏ సర్పంచ్ వచ్చినా వారికి తోడుగా ఉంటూ వారిని సహకరించుకుంటూ వారందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, అదేవిధంగా మా ఊరు ప్రజలను ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయడానికి మేము మా పాలక వర్గం, నేను, మా ఉప సర్పంచ్ గారు, కార్యదర్శి అందరం కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్లి మండలంలోనే నాకు అధిక మెజార్టీ ఇచ్చిన మా ఊరు ప్రజలకు మంత్రి గారి దృష్టి ఎప్పుడో వేయింది. దాంతో పాటు అట్లనే మా ఊరుకు అన్ని గ్రామ పంచాయతీల కంటే అత్యధిక అభివృద్ధి చేసి నేను ముందుకు పోతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.